Indo-British Advanced Pain Clinic, నొప్పి మాయం సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. సార్ నాకు నా భార్య నుండి విడాకులు కావాలి సార్. దేని గురించి అండి? రీజన్ ఏంటి అంటున్నారు? అది నేను చెప్పలేను సార్. నాకు విడాకులు కావాలి సార్. కారణం చెప్పకుండా డివోర్స్ ఎట్లా ఇస్తారు? అక్రమ సంబంధం పెట్టుకుంది మేడం. ఎవరు ఆ పర్సన్? ఎవరు? సొంత మేనల్లుడే మేడం, మా అక్క కొడుకే. ఏం చేయాలో అర్థం కావట్లేదు మేడం. నాకు చచ్చిపోవాలనిపిస్తుంది మేడం. హాసిని, నాకు డైవర్స్ కావాలి హాసిని. ఎందుకు? నేను ఏం చేసినా అని చెప్పి ఇట్లా మాట్లాడుతున్నావు? నువ్వు మంచివేనా? నువ్వు అసలు ఎక్కడ తిరిగినా పనులేనా? సిగ్గు లేకుండా ఎట్లా అంటావు అట్లా? నువ్వు ఎందుకంటే ముద్దు పెట్టుకుంటారా? చరణ్ ఎందుకు వచ్చిందాడా అని వేడ చూసినావు. నీ వయసు ఎంత, వాడి వయసు ఎంత? వానితో ఏంది నీకు? చచ్చిపోవాలనిపిస్తుంది నువ్వు చేసిన పనులు చూస్తుంటే. చచ్చిపోతున్నాడు నష్టం. చచ్చిపో అంటున్నారు ఏంటండి? మీ హస్బెండ్ ని చచ్చిపో అనే రైట్ మీకెక్కడిది? నేనేం చేశాను మాత్రమే నన్ను అంటున్నాడు కదా. ఆయన ఏం చేశాను చెప్పి? నేనేం చేసిన? కోళ్ళని కూర్చోబెట్టుకోవడం. ఏం చేస్తున్నావు నువ్వు మరి ఆ పిల్లతోని? నా మేనకోళ్ళు నా మేనకొడుకు నా ఇంట్లో చదువుకోవడానికి వాటికి ఉంటే తప్పు అవుతుందా? చదువుకోవడానికి మీద మీద పడి ఎందుకు మాట్లాడాలి? వాళ్ళ ఇల్లు ఉంది కదా, మీ ఇంట్లో ఎందుకుంటారు? ఇంట్లో రెస్ట్ పెట్టుకున్నాను మేడం. ఆ పిల్ల డ్రెస్సింగ్ ఏమన్నా మనుషులకి వేస్తారా బట్టలు? అట్లా వేసుకున్నా కూడా నీకు నచ్చుతుంది. అది పూసుకొని తిరుగుతున్నావు అందుకే. కొడుకు లాంటి వాడు, ఆ అమ్మాయి కూతురు లాంటిది ఏంది చండాలము? నమస్తే, వెల్కమ్ టు లీగల్ టాక్ విత్ అనుష. ఇవాళ మన గెస్ట్ అడ్వకేట్ శివకుమార్చారి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సో ఎవ్రీ వీక్ మనం ఒక బాధితుల తరఫు నుండి ఒక ప్రాబ్లం తీసుకొని దానికి సొల్యూషన్ కానీ కౌన్సిలింగ్ కానీ మనదైన శైలిలో ఇస్తున్నాము. సో ఇవాళ కూడా ఒక కాలర్ ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఫ్యామిలీ ఇష్యూసే వస్తున్నాయి, అంటే అన్నీ చేస్తున్నాము బట్ ఎక్కువగా అయితే ఫ్యామిలీ ఇష్యూస్ కూడా వస్తున్నాయి. సో ఈరోజు ఒక కాలర్ ఉన్నారు, ఆయన్ని పెట్టమంటారా? సో శ్రవణ్ గారని నిన్న మనకి మెసేజ్ చేశారు సార్. తన వైఫ్తో ఏదో ఇష్యూ అంట. హలో, నమస్తే అండి, శ్రవణ్ గారు ఉన్నారా సార్? నేనే మేడం. నమస్తే అండి, నా పేరు అనుష, లీగల్ టాక్ ప్రోగ్రామ్ నుండి ఐడ్రీమ్ నుండి కాల్ చేస్తున్నాము. మీ మెసేజ్ చదివాము, సో లాయర్ గారితో కూడా చెప్పాను. ఇప్పుడు మన షోలో లాయర్ ఉన్నారు, మీ సమస్య ఏంటో ఓపెన్గా చెప్పండి, దానికి ఏం చేయొచ్చు అన్నది లాయర్ గారు చెప్తారు సార్. అలాగే మేడం, చెప్పండి సార్. నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి సార్. నాకు నా భార్య నుండి విడాకులు కావాలి సార్. ఓకే, అంటే దేని గురించి అండి? రీజన్ ఏంటి అంటున్నారు? అది నేను చెప్పలేను సార్. నాకు విడాకులు కావాలి సార్. అంటే ఎక్కడైనా సరే డివోర్స్ ఫైల్ చేయాలంటే బేస్డ్ ఆన్ గ్రౌండ్సే డివోర్స్ డిక్లేర్ చేస్తారండి. మీరు కారణం చెప్పకుండా డివోర్స్ ఎట్లా ఇస్తారు? కావాలి అంటే ఇచ్చేది కాదు కదా. చెప్పుకోలేనంత సమస్య మేడం, అది చెప్పుకునేది కాదు. అంటే అంత చండాలం నేను చెప్పలేను మేడం. ఓకే, బట్ ఇప్పుడు మీరు ఎలాగో కనిపించట్లేదు కదా, మీరు డైరెక్ట్ లాయర్ దగ్గరకు ఎల్లుంటే కనిపించే వాళ్ళు చెప్పుకోవడానికి ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడు ఎలాగో ఫోన్లోనే కదా, చెప్పండి. అందుకే అంటున్నాను, ఓపెన్గా లాయర్ దగ్గర కానీ డాక్టర్ దగ్గర కానీ ఓపెన్గా నిజాలు చెప్పాలి, అప్పుడే మీకు న్యాయం జరుగుతుంది మేడం. అసలు ఇలా జరుగుతుందని నేను ఎప్పుడు అసలు ఊహించుకోలేదు మేడం. నేను పెళ్లి చేసుకున్నప్పుడు కూడా నేను అంటే నా జీవితం ఇలా అవుతుందని నేను ఎప్పుడు అసలు అనుకోలేదు మేడం. ఎంత ఇలాంటి పరిస్థితిలో నేను ఉంటానని ఊహించలేదు మేడం. నాకు విడాకులు కావాలి మేడం. చెప్పలేదు మేడం, అది అంత చాలా దారుణమైన విషయం మేడం. శ్రవణ్ గారు, నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు మీరు సొల్యూషన్ కోసమే కదా మనకు కాల్ చేశారు.
అవును మేడం. మరి మీకు సొల్యూషన్ కావాలంటే కారణం కూడా తెలియాలి కదా, ఏం జరిగిందో కూడా తెలియాలి కదా. అసలు మీరు ఏం చేస్తారు, మీ ఇబ్బంది ఏంటి? మీరు డివోర్స్ ఫైల్ చేస్తారు, ఏ కారణం చేత ఫైల్ చేస్తారండి? దాంట్లో ఏదైనా కంటెన్షన్ ఉండాలి కదా. అందుకే అసలు ఏం జరిగింది, మీరు ఎవరు, ఏం చేస్తారు, ఎవరు కారణం ఏంటి, ఇలాంటివన్నీ చెబితేనే ఎవరు తప్పేంది ఏం సంగతి అనేది మీరు క్లియర్గా మెన్షన్ చేస్తే ఆపోజిట్ పార్టీని కూడా పిలిచి వాళ్ళ కంటెన్షన్ కూడా విన్న తర్వాత కదండి డివోర్స్ డిక్లేర్ చేసేది. మీరు కారణం చెప్పకుండా ఏ జడ్జి గారు డివోర్స్ ఇవ్వరు. కలిసే ఉంటాం. ఉమ్మడి కుటుంబమా సార్ మీది? పెద్ద ఫ్యామిలీయా? అవును మేడం. ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు, ఒక బ్రదర్ ఉన్నాడు. ఓకే ఓకే, చెప్పండి, కంటిన్యూ. కలిసే ఉంటాం మేడం. అంతా చాలా పెద్ద కుటుంబం మేడం, చాలా మంచి పేరున్న కుటుంబమే. కానీ మా ఫ్యామిలీలో ఇలా జరుగుతుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం. ఓకే. నేను ఏమంటూ పెళ్లి చేసుకున్నాను కానీ ఇలా జరుగుతుందని నేను అసలు ఊహించలేదు మేడం. అంటే ఇప్పుడు ఏంటి, మీ ఆవిడ ఏమన్నా తప్పుగా ఏమన్నా ప్రవర్తిస్తున్నారా, ఏంటి ప్రాబ్లం ఏంటి మేడం? చాలా అసలు చెప్పుకోలేనిది మేడం, అది చాలా దారుణమైన ఇది. ఇలాంటి పరిస్థితి అసలు ఎవరికి రాకూడదు మేడం. ఏం జరిగింది మేడం? అది నేను చెప్పలేను మేడం, అది చెప్పలే, అంత దారుణమైనది చెప్పడానికి. అసలు నాకు విడాకులు కావాలి మేడం, అంతే. అసలు తనతో ఉండాలనుకోవట్లేదు నేను. అంటే చెప్పాలి, రీజన్ చెప్పాలి శ్రవణ్ గారు, ఓకేనా? అక్రమ సంబంధం పెట్టుకుంది మేడం. అక్రమ సంబంధం, ఓకే. ఏంటి, ఎలా, మీరు ఏమన్నా కన్ఫర్మ్ చేసుకున్నారా, అంటే చూసారా, విన్నారా, ఏంటి? చూశాను మేడం, 2 సార్లు చూశాను, నేను 2-3 సార్లు చూశాను. తను అక్రమ సంబంధం పెట్టుకుంది. నేను 2-3 సందర్భాల్లో చూశాను. ఇంకా నా మనసు విరిగిపోయింది మేడం. నేను అసలు తన దగ్గరికి వెళ్ళి మాట్లాడదలుచుకోలేదు కూడా. అందుకే నేను విడాకులు కావాలి మేడం నాకు. అంటే ఈ ఇష్యూ మీద తనతో ఏమన్నా మాట్లాడి చూసారా? అంటే మీరు నిజంగానే అదేనా, లేకపోతే ఏమన్నా పొరబడ్డారా, ఏంటి? కన్ఫర్మేషన్ కూడా ఉండాలి కదా. మీ ఆవిడ ఏమంటుంది? మాట్లాడలేదు మేడం, నేను మాట్లాడలేను కూడా మేడం. మాట్లాడే పరిస్థితి కాదు మేడం. కాదండి, ఇప్పుడు మీరు ఏదో చూసి ఏదో అనుకుని డైరెక్ట్ గా విడాకులు అయితే అప్లై చేయలేరు కదా. నేను చూసాను మేడం, 2-3 సార్లు చూసాను. ఓకే, ఉమ్మడి కుటుంబం అంటున్నారు, మరి అంతమంది పెద్దలు ఉన్నాక ఎవరన్నా కౌన్సిలింగ్ అన్న ఏమన్నా చేయాల్సింది కదా. ఒకవేళ ట్రాక్ తప్పుతుంది అనిపిస్తే డైరెక్ట్ గా డివోర్స్ ఎందుకు? అది ఎవరికి చెప్పుకోలేంది. చెప్పినా కూడా ఆ వ్యక్తి కూడా, అంటే ఎవరితో అయితే తన సంబంధం పెట్టుకుందో ఆ వ్యక్తి కూడా ఎవరో కాదు మేడం. అందుకని ఏం చెప్పలేను మేడం. చెప్పలేక, నేను ఎవరితో చెప్పలేక, ఏమి చేయలేక విడాకులు తీసుకోవాలనుకుంటున్నాను. ఎవరండి ఆ పర్సన్? ఎవరు? అది నేను చెప్పలేను మేడం. ఎవరు, మీకు తెలిసిన వ్యక్తి? అవును మేడం. ఎవరు వ్యక్తే, కానీ అది చెప్తే కూడా, అంటే చెప్పినా చెప్పకపోయినా ఇబ్బందే మేడం. అది చెప్తే కూడా నాకే ఇబ్బంది మేడం. నేను ఇలా జరుగుతుందని అనుకోలేదు అసలు. అంటే నా వాళ్ళు నా చుట్టూ ఉండే వాళ్ళ మధ్యలోనే ఇలా జరుగుతుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం. ఎవరు ఆ పర్సన్? ఎవరు? తెలిసిన వ్యక్తి అంటున్నారు, మరి ఫ్రెండా లేకపోతే రిలేటివా, మీ ఇంట్లో వ్యక్తా, ఏంటి? మేడం ఇంట్లో వ్యక్తే, కానీ నేను చెప్పలేను మేడం. చెప్పండి శ్రవణ్ గారు, ఎవరు ఆ వ్యక్తి? ఎవరు? నా అల్లుడితోనే రిలేషన్షిప్ పెట్టుకుంది మేడం. అల్లుడా? ఎవరో కాదు మేడం, నా సొంత మేనల్లుడే మేడం, మా అక్క కొడుకే. అయ్యో, అంత పెద్ద అబ్బాయి ఉన్నాడా ఇంట్లో? వాడు చిన్నవాడే మేడం, నాకంటే ఒక 10 ఏళ్ళ తేడా ఉంటుంది. ఓకే, మీ అక్కయ్య కొడుకు. ఏం చేయాలో అర్థం కావట్లేదు మేడం, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది మేడం. శ్రవణ్ గారు, ఓకే, కూల్ డౌన్, కొంచెం కంట్రోల్ చేసుకోండి. అర్థమైంది మీ సిచ్యువేషన్, బట్ ఏం చేయగలం? ఒకసారి మీ ఆవిడతో మాట్లాడి చూసారా? అసలు ఏం జరిగిందో కనుక్కోవాల్సింది కదా. ఇద్దరు మీ ఇంట్లో పర్సన్సే కదా. అందుకే నేను అడగలేకపోయాను మేడం. నేను అసలు ఇప్పుడు అడగండి, పోనీ మేము లైన్లో ఉంటాం, మీరు కాల్ చేయండి. కాల్ చేసి కాన్ఫరెన్స్లో వింటాం ఒకసారి. అంటే మేము ఉన్నామని చెప్పొద్దు, లాయర్ గారు కూడా వింటారు. ఒకసారి చేయండి, చేసి దీని గురించి ఒకసారి ప్రస్తావించి చూడండి. ఆవిడ ఏం చెప్తుందో దాన్ని బట్టి మాట్లాడవచ్చు కదా. సరే మేడం, చేస్తాను. కాల్ చేయండి, ఓకేనా? చేస్తాను. మ్యూట్లో పెడతా. సొంత అల్లుడితోనే అక్రమ సంబంధం పెట్టుకుందంట అని ఆయన చెప్తున్నాడు, వాళ్ళ హస్బెండ్. మరి ఏం జరిగింది ఏంటో మాట్లాడితే కానీ తెలియదు. హలో హాసిని, నాకు డైవర్స్ కావాలి హాసిని. ఎందుకు? నాకు నువ్వు వద్దు. నేను చెప్పలేను, నాకు డైవర్స్ కావాలి. ఏం మాట్లాడుతున్నావు? అవును, నాకు వద్దు. నాకు నీతో డైవర్స్ కావాలి. రీజన్ లేకుండా ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు? నేను చూశాను,
నువ్వు చేసేవన్నీ నేను చూస్తూనే ఉన్నాను. నాకు కొద్ది డైవర్స్ కావాలి. నువ్వేం చేస్తున్నావు అంటున్నా? నువ్వు మొన్న మేడం మీద ఏం చేసావు? నేనేం చేసినా? నేను చూసాను హాసిని. వద్దు, నాకు విడాకులు కావాలి, నాకు డైవర్స్ కావాలి. ఎందుకు నేనేం చేసినా అని చెప్పి ఇట్లా మాట్లాడుతున్నావు? నేనేం చేసినా? నువ్వు నా కళ్ళ ముందే ఇవన్నీ చేస్తూ మళ్ళీ ఏం చేసినా అని అడిగితే మరి ఎట్లా? నీకు తెలుసు నువ్వేం చేస్తున్నావు. నాకు ఫస్ట్ ఇది చెప్పు, నీకు డైవర్స్ ఎందుకు నాతోని? మంచిగా ఉన్నావు కదా నాతోని. పిచ్చి తిరుగులు తిరుగుతుంటే నేను నోరు మూసుకొని ఉండాలా? ఏం చేసినావు? నువ్వు చేసింది ఏంటో నీకు తెలుసు. సిగ్గు లేకుండా ఎట్లా అంటావు అట్లా? నువ్వు తెలియదని. నేను ఏం చేసినా అసలు ఫస్ట్ అది చెప్పు. నీకు డైవర్స్ ఎందుకు కావాలి? ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు? నా కళ్ళ ముందే నువ్వు అట్లా తిరుగుతుంటే నువ్వు డైవర్స్ కాకపోతే ఏం తీసుకుంటారు ఇట్లుంటే? మంచివేనా నువ్వు అసలు? ఎక్కడ తిరిగినా ఏం తిరిగినా పనులేనాయి? అదే చెప్పు, ఏం తిరిగినా బావి అసలు ఏం తెలియదా నీకు? దేని గురించి మాట్లాడతాను? దేని గురించి? ఏమి నువ్వు చేసిన పని గురించి మాట్లాడుతున్నా. అది ఏం చేసినా నేను మంచిగా ఉన్నావు కదా. ఏది మంచిగానే ఉండేది? అసలు బయటపడతలేదు, ఉన్నా కదా నటిస్తున్నట్టు. నువ్వు చరణ్ అంటూ ఏం చేస్తావు? నేను చూడలే అనుకున్నావా? నేనేం చేసినా? ఏం చేసినావు చెప్పు, నువ్వే చెప్పు. మనుషులు చేస్తారు అట్లా? ఏం చేసినా అంటాను. నీకు వయసు గీసు ఏం తెలియదా? ఇక నేనేం చేసినా నువ్వేం మాట్లాడతాను? ఏం అర్థమవుతలేదు. నువ్వు బట్టలు తేయడానికి పోయినావు కదా మేడం మీదకి. నీకు సిగ్గులేదా గట్లా మాట్లాడుతున్నావు? ఏం చేసినా అని అడుగుతున్నావు? మేడం మీద పోయినావు కదా మొన్న, బట్టలు తేయడానికి పోయి ఏం చేసినావు? ఆడ ఏం కలిసి పని చేసినావు చెప్పు, నువ్వే చెప్పు. నేను అర్థం చెప్పు. మనుషులు చేస్తారు అట్లాంటి పనులు? నేనేం చేసినా బట్టలు తీసుకురావడానికి పోయినా అంతే కదా, ఇంకేమున్నా? తీసుకొని పోయి వాడు నీకేమైతాడు అసలు? నీకేమైనా గుర్తుందా వాడు నీకేమైతాడు? ఎవరు? అంతా నువ్వు ఏం చేస్తున్నావు ఆడ? ఎవరితోని ఏం మాట్లాడతాను? పిచ్చి తెచ్చినట్టుగా అప్పటి నుంచి చూస్తాను డైవర్స్ ఎందుకు నీకు? ఏం మాట్లాడతాను? నీకు అసలు సిగ్గు లేదు, మానం లేదు, మర్యాద లేదు, ఏం లేదు. ఇట్లా చేస్తారా? నువ్వు ఎందుకు తిడతానో కొంచెం కామ్గుండి చెప్తావా? ఎందుకంటే ముద్దు పెట్టుకుంటారా? ఇట్లా చేస్తే తిట్టారా? ఎవరిద్దరు? నువ్వు చరణ్. చరణ్ ఎందుకు వచ్చిందాడా? నువ్వు ఎడ చూసినావు? నేను చూసినా. అంతకుముందు గదిలో పోయి తలుపేసుకున్నారు. ఏమనుకుంటావు నువ్వు అసలు? నీకు అసలు ఏమన్నా తెలుస్తా? నీ వయసు ఎంత, వాడి వయసు ఎంత, వానితో ఏంది నీకు? నువ్వేడ నుంచి చూసినావు? నువ్వు వచ్చి చూసినా అంటే ఏంటి చూసినా అనేది కాదు, నువ్వు చేసింది నేను చూసినా అని చెప్తున్నా. ఏడు నుంచి చూసినా ఏంది? చేసిన సిగ్గుమాల పనులు చేసి మళ్ళీ ఏడు నుంచి చూసినావు, ఎట్లా చూసినావు అని అడుగుతుంది. సిగ్గుమాలిన పనులు చేసినట్టుగా నువ్వు చూసినావా? చూసినా. నువ్వు ఏం చేసినావు అదే చూసినా నేను. అదే చూపి నాకు, మరి చూపి. ఏడ చూసినావు? చూపి. ప్రూఫ్ అవి ఉంటే పెట్టుకుంటారా? ఇట్లాంటి ప్రూఫ్లు పెట్టుకుంటారా అని ఏం మాట్లాడుతున్నావు? ప్రూఫ్ లేకుండా ఏం మాట్లాడతాను నాతోని? ప్రూఫ్ ఏంది? ప్రూఫ్ అది చూస్తే ఎవరైనా చచ్చిపోవాలనిపిస్తుంది నువ్వు చేసిన పనులు చూస్తుంటే. చచ్చిపో, అడిగి నష్టం. చచ్చిపోవాలనా? అంత ప్రూఫ్ లేకుండా అంత ఇష్టం వచ్చినట్టు ఎందుకు మాట్లాడతాను? మరి ఏం తెలియకుండా ఎందుకు మాట్లాడుతున్నావు? నేను చూసినా అని చెప్తున్నా కదా, ఇంకేంది? చూసి ఇప్పుడు ఏమైంది నీకు? ఏమైతాను చూస్తే? ఏమైంది? కొంచెమన్నా ఇది లేదా నీకు? ఏం సిగ్గు లేదా? ఏం లేదా? నువ్వు అట్లా అడుగుతున్నావు ఏమైతానని? హలో 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 శ్రవణ్ గారు ఒక్క నిమిషం అండి. మేము వింటున్నాము ఆ అమ్మాయి ఏం మాట్లాడుతోందో ఏంటో. ఒకసారి ఆ అమ్మాయితో కూడా మాట్లాడదాం మనము. హాసిని గారు. హలో హాసిని గారు, వినిపిస్తుందా అండి? నటించకండి, చాలా బాగా యాక్ట్ చేస్తున్నారు మీరు. మంచి యాక్టర్ ఉన్నారు. మీరెవరు? నమస్తే అండి, నా పేరు అనుష అండి. ఇది లీగల్ టాక్ ప్రోగ్రాము. అడ్వకేట్ గారు మేము వింటున్నాము మీ కన్వర్జేషన్ అంతా. మీ ఆయన మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. సో దట్ మేము వింటున్నాం మీ కన్వర్జేషన్ ఏం జరుగుతోంది ఏంటి అని. చాలా బాగా దాటేస్తున్నారు హాసిని గారు. అంటే ప్రతి ఒక్కదానికి ప్రూఫ్ ఉంటుందండి, మీకు మనసాక్షి లేదా? ఆయన ఏం చెప్పిండు? మీరేం మాట్లాడుతున్నారు? నేను చెప్పేది వినండి. ఇప్పుడు మీరు చెప్పిందే ఆయన చెప్పాడు. మీ నోటితో ఏదైతే మీరు చెప్పలేక దాన్ని మసిబూసి మారేడుకాయ వేస్తున్నారో దాన్నే చెప్పాడు ఆయన. అర్థమవుతుంది వినే వాళ్ళకి, ప్రతిదానికి ప్రూఫ్ ఉండదు.
ఏం జరుగుతుంది అసలు? ఏంటిదో నాకేం తెలియదండి, నాకేం అర్థమైతలేదు. ఏం మాట్లాడుతున్నారో, మీరేమంటున్నారో, ఆయన ఏమంటున్నారో నాకేం తెలియదు. చచ్చిపో అంటున్నారు ఏంటండి? మీ హస్బెండ్ని చచ్చిపో అనే రైట్ మీకెక్కడిది? మరి నేనేం చేసినా అని మాట్లాడడానికి ఆయనకి ఎక్కడిది రైట్? ఆయన చూశాను అంటున్నాడు కదా, దాని గురించి మాట్లాడండి. అయితే భరించలేకపోతే చచ్చిపో అనే రైట్ మీకెక్కడిది? అది ప్రూఫ్ చూపిమనండి. నేనేమో చేసినా అంటున్నాడు కదా, ఏం చేసినా నేను? ఆయన బుద్ధి తక్కువలేండి, ఆయన ప్రూఫ్లు పెట్టుకోకపోవడం. ఏమండి శ్రవణ్ గారు? హలో శ్రవణ్ గారు, వింటున్నామండి. ఆమె ఏందో తేడాగానే మాట్లాడుతోంది, అర్థమవుతోంది. ఏం జరుగుతోంది అసలు మీరు చెప్పండి, ఇప్పుడు ఆవిడ ముందు చెప్పండి. అదే మేడం సమస్య, ఏం తెలియనట్టే చెప్తుంది. మా మేనల్లుడితోనే నేను చూసినా మేడం, పైన మేడమే చూసాను, ఒకసారి గదిలో చూసా, 2 సార్లు చూసా మేడం నేను. హాసిని, ఇప్పుడు ఆయన ప్రూఫ్తో మాట్లాడితే ఓకేనా? దానికి అప్పుడు ఆన్సర్ చెప్తావా? చూపిమనండి ఫస్ట్. ప్రూఫ్లు ఏవి లేకుండా ఎందుకు నా మీద ఇష్టం వచ్చినట్టు మీకు చెప్పుడు, నాకు చెప్పుడు? కాదమ్మా, ప్రూఫ్ ఉంటే డైరెక్ట్ నీ మోహన డైవర్స్ కొడతాడు ఆయన. అర్థమైందా? ఉందా లేదా నీకు తెలియదు కదా, అర్థమైందా? నేనేం మాట్లాడుతున్నాను, బాగా దబాయిస్తున్నావు, మంచిగా డైవర్ట్ చేస్తున్నావు. కానీ ఒక మాట చెప్తాను, ఇప్పుడు ప్రూఫ్ ఉంది అనుకుందాం, ఉంది, ఇప్పుడు నాకు పంపించాడు, దాంతోపాటు నీకు డైవర్స్ నోటీస్ ఇస్తే పర్లేదా? మరి ఏం డైవర్స్ నాకెందుకు ఇస్తారండి? నేను లాయర్ గారు చెప్తారమ్మా, ఆయన దగ్గర ప్రూఫ్ ఉంది. హాసిని ఒక నిమిషం, ఇప్పుడు నీకు ఇవ్వలేదు కదా ప్రూఫ్, మాకు పంపించాడు, తర్వాత నీకు పంపిస్తాం. ఇప్పుడు లాయర్ గారు చెప్తారు, ప్రూఫ్ ఉంటే ఏమైద్దో విను. మరి ఆయన ఏం చేశాడో చెప్పాడు, నేనేం చేశాను మాత్రమే నన్ను అంటున్నాడు కదా, ఆయన ఏం చేశాడు చెప్పిందా? ఏం చేశాడు అది చెప్పండి. మరి అది చెప్పు కదా, నువ్వు చెప్పు. శ్రవణ్ గారు ఒక నిమిషం లైన్ లో ఉండండి. మాట్లాడొద్దు కదా. నేనేం చేసిన? అదే ఇంకా నువ్వు చేసాక నేను మాట్లాడొద్దు, నేనేం చేయకుండా అంటాను నన్ను. నేనేం చేసినా చెప్పు. అదే కోడల్ని కూర్చోబెట్టుకోవడం. ఏం చేస్తున్నావు నువ్వు మరి ఆ పిల్లతోని? కోడల్ని కూర్చోబెట్టుకుందండి, ఇదేం ట్విస్ట్? ఆ పక్కన కూర్చోబెట్టుకొని ముచ్చట్లు. నా మేనకోళ్ళు నా మేనకొడుకు నా ఇంట్లో చదువుకోవడానికి వాటికి ఉంటే తప్పు అవుతుందా? చదువుకోవడానికి మీద మీద పడి ఎందుకు మాట్లాడాలి? అమ్మ వయసు ఎంత, పిల్ల వయసు ఎంత నేను చెప్తున్నా కదా, చూసినా కాబట్టి. ఆ పిల్ల వయసు ఎంత, నీ వయసు ఎంత? ఇంచుమించు ఎంత ఉంటది, నా అంత ఉంటదా? ఎందుకు అంత మీద మీద కూర్చోవడము అవన్నీ ఎందుకు చెప్పట్లేదు నువ్వు ఇక్కడ? ఏంట్లో గారు ఇది? అట్లా నేనేం చేయలే. అట్లా మేనకొడుకు మా ఇంట్లో ఉంటారు, అంటే ఇంట్లో ఉంటారు. ఇంట్లో అంటే మీద మీద పడి మాట్లాడతారా? ఇప్పుడు ఒకటి నాకు క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు మేనల్లుడు వచ్చాడు, సరే, ఈ మేనకోడలు ఇష్యూ ఏంటి అసలు? ఎవరున్నారు మీ ఇంట్లో, ఎవరున్నారు, ఎందుకున్నారు చెప్పు. మేనల్లుడు మేనకోడలు మా ఇంట్లో ఉంటారు మేడం, అది ఉమ్మడి కుటుంబం కాబట్టి అంతా కలిసే ఉంటాం. వాళ్ళ ఇల్లు ఉంది కదా, మీ ఇంట్లో ఎందుకుంటారు? ఇంట్లో తెచ్చి పెట్టుకున్నారు మేడం. ఏజ్ ఉన్నోళ్ళని ఇద్దరిని తెచ్చి పెట్టుకొని మీ ఇద్దరు ఇట్లా కొట్టుకుంటున్నారా? భలే ఉందిగా ఇది. ఎంత ఉంటుందమ్మా వాళ్ళ ఏజ్, ఎంత ఉంటుంది? బీటెక్ చేస్తున్నారు మేడం, బీటెక్ చేస్తున్నారు. సరే కానీ ఇప్పుడు వాళ్ళుంటే మీరు కొట్టుకోవడం ఏంది? రిలేషన్షిప్స్ ఏంది ఇంత దరిద్రంగా, చండాలంగా? నేను తప్పు చేసిన అంటాను కదా మేడం, తను చేసింది ఏంది? నేనేమన్నా ఆయన ఏం చేశాడు నువ్వు చెప్పు కదా, నీ నోటితో చెప్పు. ఇప్పటిదాకా మాట్లాడినావు కదా, మాట్లాడు. అదే మేనకోడలతోనే తిప్పుకోవడము, తిరగడము, ఆ షికార్లు కొట్టడము, బైక్ మీద ఎక్కించుకొని తిరగడం, ఇవన్నీ చెప్పకుండా నేను తప్పు చేసిన ఎందుకు మాట్లాడాలి? ఏంట్లో చెప్పలే కదా ఇక్కడ. నువ్వు చూసేదాన్ని బట్టి ఉంటది. నేను అట్లా తలుపులు వేసుకొని తెలిసి ఒకరినొకరు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారేమో. నువ్వు మీద మీద కూర్చోబెట్టుకుంటావు కదా, రాసుకుంటూ పూసుకుంటూ కూర్చుంటావు కదా పిల్లతో. నాకు తెలిసి ఆ మేడం కి ఇష్టం లేనట్టుంది వాళ్ళ. ఇప్పుడు సినిమాలకి ఎందుకు తీసుకుపోవాలి? చూసేదాన్ని బట్టి ఉంటది కదా. మరి నన్ను పిలవచ్చు కదా, నీకు సినిమా పోవాలని అంతగానో అనిపిస్తే నన్ను పిలవచ్చు కదా. నువ్వు రావు కదా, నువ్వు ఎక్కడ వస్తావు? నువ్వు బయటకి రావు కదా. నువ్వు చూసి అడిగి చూడాలి, అడగకుండా ఎందుకు? ఆమెని తిప్పుకోవడము, ఆ పిల్ల డ్రెస్సింగ్ ఏమన్నా మనుషులకి వేస్తుందా బట్టలు? అట్లా వేసుకున్నా కూడా నీకు నచ్చుతుంది, అది పూసుకొని తిరుగుతున్నావు అందుకే. అరే నా మేనకోడలు నా మేనల్లుడితో బయటకు వెళ్తే తప్పేంది? అమ్మాయి లేదు, ఆ పిల్లతోనే తిరుగుతున్నావు.
ఎక్కడికి పోవాలన్నా హాసిని నీ ప్రాబ్లం ఏంటి హాసిని? ఇప్పుడు ఆయన క్లోజ్గా ఉన్నాడానా లేకపోతే ఏంటి? నీ బాధ ఏంటి అసలు? నువ్వెందుకు ఇట్లా చేస్తున్నావు? ఎక్కడికైనా పోవాలంటే నేను పోతా కదా మేడం. ప్రతి సినిమాకి గుడికి దానికి దీనికి అన్నిటికి ఎందుకు ఆ పిల్లని పట్టుకొని తిప్పడం? కోడలు అంటున్నాడు కదా. బస్సు ఉంది, అమ్మాయికి బస్సు ఉంది, బస్ లో పోతుంది కదా. ఓకే. ఎందుకు మరి ఓకే బైక్ మీద ఎక్కించుకొని బస్ ఫీజు కడుతున్నారు కదా, ఎందుకు పోవాలి మరి బైక్ మీద? ఓకే, మరి నువ్వు డిస్కస్ చేయొచ్చు కదా మీ ఆయనతో. డైరెక్ట్ ఈ చండాలమైన పనులు ఎందుకు? నచ్చకపోతే నచ్చలేదని చెప్పచ్చు. మాట్లాడతా కదా మేడం, ఇంత పబ్లిక్ లో ఎందుకు ఇదంతా చేసుడు? నేను నా విషయం నేను పబ్లిక్ లో ఎందుకు పెట్టుకోవాలి? నేను మాట్లాడతా కదా టైం తీసుకొని. నీ టైం వచ్చినప్పుడు కొడతావు నువ్వు, అంతేనా? భలే చెప్పింది. డైరెక్ట్ మాట్లాడితే వినట్లేదు అని చెప్పి ఆమె చూడు, ఆమె ఇట్లా దెబ్బతీసింది, చావు దెబ్బతీసింది. శ్రవణ్, ఏముంది నీ దగ్గర ఆన్సర్ ఉందా? ఇప్పుడు ఆమె అదే చెప్తుంది, చూసేదాన్ని బట్టి ఉంటుంది అంటుంది. మరి ఏం చేద్దాం? మేడం లేదు మేడం, నేను నా కళ్ళతో చూశాను మేడం. ఆమె కూడా ఏదో చెప్తుంది కదా శ్రవణ్, ఆమె కూడా ఏదో చెప్తుంది. అసలు మీరు ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండకంటే ఉండొచ్చు, మరి నువ్వెందుకు క్లోజ్గా మూవ్ అవుతున్నావు? అమ్మాయికి అమ్మాయికి 4-5 ఏళ్ళ డిఫరెన్స్ ఏనంట కదా. ఆ ఫీమేల్ ఈగో కొంచెం ఉంటుంది కదా ఆమెకు కూడా, భార్యగా ఆమెకి ఇచ్చే స్థానం ప్రయారిటీ ఆమెకి ఇవ్వాలి కదా. నాకన్నా 2 ఏళ్ళు చిన్నది. 2 years చిన్నదట సార్. సరే, లిమిట్స్లో ఉండాలి కదా శ్రవణ్. ఏ రిలేషన్షిప్ అయినా లిమిట్స్లో ఉండాలి. లిమిట్స్ క్రాస్ అయితే అక్కైనా చెల్లైనా ఎవరైనా కూడా తేడాలు వస్తాయి కదా. ఆ మాత్రం సెన్స్ లేదా మీకు? ఇద్దరికీ లేదు. ఆ అబ్బాయి నీకేమవుతాడు? అల్లుడంటే అల్లుడు వరుస, మీ ఆయనకి అల్లుడంటే నీకు కూడా అదే కదా. కొడుకు లాంటి వాడు, ఆ అమ్మాయి కూతురు లాంటిది. ఏంది చండాలము? మంచినే చూసుకున్నా మేడం, నేనేం చండాలాలు చేయలేదు. అట్లా మీద పూసుకొని తిరగలేదు అని లెక్క. ఇక్కడ ఇద్దరిది తప్పు ఉంది. ఇంకొకటి ఏంటంటే ఆమె అర్థం చేసుకుందో చేసుకోలేదో తెలియదు కానీ ఆమె డైరెక్ట్ సీన్లకు దిగిపోయింది. అదే నీ వీడేం చేస్తే నేను అది చేస్తా అనే ఒక దాంట్లోకి వచ్చింది. ఇప్పుడు అంటుంది కదా, నేను చేసి చూపిస్తాను టైం వచ్చినప్పుడు అని. దెబ్బ కొట్టింది, చావు దెబ్బ కొట్టింది శ్రవణ్ని. ఇప్పుడు ఎక్కడ పెట్టుకుంటావు తలకాయ శ్రవణ్? ముందు తెలీదా మీకు? అనుకోలేదు మేడం. అనుకోలేదు కాదు, అట్లా కాదండి. ఇప్పుడు మీరు ఒక ఏజ్ లో ఉన్నప్పుడు వాళ్ళని తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం ఏందండి? వాళ్ళని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నా కూడా ఒకవేళ మీరు ఒక వార్నింగ్ ఇచ్చేది ఉండే మేడం. మీరు నాకు నచ్చట్లేదు నీ బిహేవియర్, నీ పద్ధతి ఇది కాదని చెప్పేసి ఒక వార్నింగ్ ఇచ్చేది ఉండే. మీరు డైరెక్ట్ ఆయన యాక్షన్ చేస్తే మీరు రియాక్షన్ ఎందుకు ఇచ్చారు? అదే కదా. ఇప్పుడు మీరు ఒక కమ్యూనికేషన్ అనేది చేసుకుంటే వాట్ ఈస్ వాట్ అనేది తెలుస్తుంది కదా మీకు కూడా. మాట్లాడుకుంటే సార్ట్ అవుట్ అయ్యేవి కదా హాసిని. నాతో మాట్లాడాలి కదా మరి. అదే మీతో మాట్లాడాలన్నా మీరు కూడా మాట్లాడాలి కదమ్మా. నేను అనుమానం పెట్టుకున్నా అంటే ఇప్పుడు ఆయన కూడా అనుమానం పెట్టుకుని అడుగుతున్నాడు కదా. అదే అనుమానం అంటుంది. సరే, ఇక్కడ మనం ఏం చేయలేము సార్, ఎందుకంటే మనం కళ్ళతో చూడలేదు. వీళ్ళిద్దరికే తెలియాలి ఏం జరుగుతుందో అని. కానీ చాలా గలీజ్ పని ఇది నన్ను అడిగితే. ఆయన చేశాడు కాబట్టి నేను చేశాను, నువ్వు చేసావు కాబట్టి నేను చేశాను. ఒకవేళ ఆయన తప్పు చేయకపోతే ఎట్లుంటదమ్మా నీకు? ఇప్పుడు ఆయన తప్పు చేయలేదు అనుకో, ఈ వంకతో నేనేమంటున్నా అంటే హాసిని, ఇప్పుడు ఆయన ఏ తప్పు చేయకుండా నీకు సంబంధించిన ప్రూఫ్స్ పెట్టుకున్నాడు అనుకో, ఇప్పుడు నీకు డైవర్స్ ఇచ్చేస్తాడు కదా. మరి నలుగురిలో ఏం చెప్పుకుంటావు చండాలంగా? ఇది ఏ ప్రూఫ్లు అంటే ఇప్పుడు నన్ను పక్కన పెట్టడానికి ఎన్ని రకాలైనా చేస్తారు కదా. నేను చేసిన ఎట్లా ఉంటుంది? ప్రిపేర్డ్గా ఉంది ఆమె, వెరీ క్లెవర్. అన్నీ ఫిక్స్ చేసుకుని దిగేవు ఇందులోకి, బరిలోకి, అంతేనా? ఓపెన్ గా ఇక ఓపెన్ అయినావు కదా, ఓపెన్ గా మొత్తం ఓపెన్ గా. ఎట్లా చూడాలో అట్లనే పిల్లల లెక్కనే చూసిన అంతే. అంతేగాని కూతురు వంకతోని మీద కూర్చోలే కదా అని లెక్క. మీద పూసుకోవడాలు ఇలాంటివి చేస్తే కూతురు అంటారా? మరి సినిమా షికార్లో కూడా తిప్పుతారా కూతుర్లని? మేము అట్లా చేయలే కదా. ప్రూఫ్ చూపేమనండి. బాగైంది శ్రవణ్, ఇప్పుడు మాట్లాడండి. మరి ఏవో ఉంటాయి కదా, అవి మార్ఫింగ్ చేపించి చూపిస్తారు దూరం పెట్టాలని. ఇప్పుడు ఆ పిల్ల కావాలి కదా మరి. ఓహో, అక్కడికి వెళ్ళింది కథ. అంటే ఇప్పుడు నువ్వేం చూపించినా మార్ఫింగ్. శ్రవణ్ గారు, ఏంటి శ్రవణ్ గారు ఇది? చూసావా అమ్మాయి ఎంత తెలివిగా మాట్లాడుతుంది, ఎంత ఎలా ఉంది. ఒకవైపు ఆ అమ్మాయిని తప్పున్నా కూడా ఆమెను ఏం అనలేని సిచ్యువేషన్లో మిమ్మల్ని పెట్టింది. నీకు అర్థమవుతోందా?
మేడం అర్థం అవుతుంది మేడం, అందుకనే విడాకులు కావాలంటున్నాను. ఏం విడాకులు అయ్యా బాబు? ఇప్పుడు మీరు ఇంట్లో పంచాయతీ పెట్టినా నిన్నే అంటారు, నువ్వెందుకు తెచ్చి పెట్టావు అంటారు కదా, ఫస్ట్ నిన్నే అడుగుతారు. ఏం లాయర్ గారు ఏం చెప్తారు దీనికి? పంచాయతీ పెట్టినా ఫస్ట్ వాళ్ళు ఇంట్లో నుంచి ఇద్దరిని పంపించేసేయండి. ఆ ఇంట్లో నుంచి ఇద్దరిని పంపించేస్తే మీరు పీస్ఫుల్ గా ఉండొచ్చు. నేను వాళ్ళని పెట్టుకొని మీ ఇంట్లో గొడవలు పెట్టుకొని మీరు రోడ్డు మీద పడతారా ఏంది? నాకు అర్థం కాదు. మీకు బాబున్నాడంట కదా, ఆ పిల్ల బాబున్నాడు అంటుంది ఫస్ట్ ఫోన్ లో. ఎంత మీ బాబు ఏజ్? చిన్నోడు, 2 years అంతే, చిన్నోడు. 2 years బాబుని పెట్టుకొని ఏంది చండాల పనులు మీరు? అసలు ఇద్దరిని అంటున్నాను శ్రవణ్ గారు, మీరేమన్నా అనుకోండి, మీరు నాకు కాల్ చేసినంత మాత్రాన సపోర్ట్ చేయము ఇలాగా. వాళ్ళ ఇంట్లో ఇద్దరిని పంపించేసేయండి. పంపించేసిన తర్వాత మీరు పీస్ఫుల్ గా మీ అండర్స్టాండింగ్స్ ఒకరికొకరు షేర్ చేసుకోండి. మీరు ఒకరికొకరు కమ్యూనికేట్ అయితే మీకు సంబంధించిన అంశాలలో మీరు ఎంత లిమిట్స్ వరకు ఉండాలనేది ఒకరికొకరు మాట్లాడుకుంటే మీ ఇద్దరు హ్యాపీగా ఉంటారు. అదర్వైజ్ మీరు ఒక మనసులో పెట్టుకొని, ఆ అమ్మాయి మనసులో పెట్టుకొని, ఆమెకు సంబంధించిన విషయాలు ఆమె చేసి మీకు సంబంధించిన విషయాలు. సరే, ఇప్పుడు ఇక్కడ ఒకటి క్లారిటీగా చెప్తా. ఈ అమ్మాయి చెప్పిన దాన్ని బట్టి ఆమె చేసిందా చేయలేదా మనకు తెలియదు. ఇతని దగ్గర కూడా నిజానికి తెలియదు. కానీ వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు అవమానించుకుంటున్నారు, అనుమానించుకుంటున్నారు ఇద్దరు ఈ విషయంలో. సో వీళ్ళ కాపురమే చెడిపోతుంది. వాళ్ళు బాగానే ఉన్నారు, అంతే కదా? దీన్ని డైరెక్ట్ గా అక్రమ సంబంధాలు, డైవర్స్లు, నలుగురిలో చెప్పుకొని బయటపడ్డాలు అన్ని అవసరం లేదు. తప్పులు అందరూ చేస్తారు. కానీ అట్లీస్ట్ మీకు అవకాశం వచ్చింది కదా ఈ షో ద్వారా, అట్లీస్ట్ మీకు ఈ రోజు డైవర్స్ దాకా పోకుండా ఒక అవకాశం వచ్చింది కదా. మారండి, మార్చుకోండి. డైవర్స్ అన్నిటికీ సొల్యూషన్ కాదండి. శ్రవణ్ వింటున్నారా మేడం? మీరు కూడా వింటున్నారా? అంటే ఇప్పుడు అమ్మాయిని ఇంట్లో తెచ్చి పెట్టుకున్నారు కదా సార్. అదే అండి నేను ఏమంటున్నా, ఇద్దరిని పంపించేసేయండి. ఇప్పుడు నా మీద ఇట్లా పబ్లిష్ చేసి నేను తప్పు చేసింటే పబ్లిష్ ఎందుకు చేస్తారు? నేను పబ్లిష్ చేసేదాన్ని కదా ముందే, నేను చేయలేదు కదా. అందుకే అమ్మా ఇప్పుడు పెట్టుకొని నా మీద ఇట్లా అనుమానం చూపించి ఇట్లా డైవర్స్. సరే ఇప్పుడు వాళ్ళిద్దరిని బయటికి పంపిస్తే మీ ఇద్దరు ఈ కొట్లాట లేకుండా మంచుకుంటారా? మీ ఇద్దరు చెప్పండి, అది తర్వాత మాట్లాడతాం మేము. నేను మంచినే ఉంటాను మేడం, నేను ఎప్పుడు మంచినే ఉన్నా. నేను ఏం తప్పు చేసినా? శ్రవణ్, మీరు మీ బాబు మోహన్ చూడాలి కదా. మీ ఇప్పుడు ఏంటి? నేనేం తప్పు చేయలేదు మేడం, ఆమె అన్నట్టు ఆమె ఆ దృష్టితో చూసిందేమో, నేనైతే అట్లా ఏం చేయలేదు మేడం. మీరు అట్లా కూడా అనుకోవచ్చు, అమ్మాయిని కూడా అట్లే అనుకోవచ్చు కదా. ఆమె వైపు కూడా ఇప్పుడు మీరు ఇంత ఈజీగా డైవర్స్ పెడితే కోర్టులో ఏం సాక్ష్యాలు పెడతారు శ్రవణ్? మీరు ఇప్పుడు నలుగురిలో పంచాయతీ పెట్టారనుకోండి, ఆమె అమ్మ నాన్న వస్తారు, మీ అమ్మ నాన్న వస్తారు, ఇప్పుడు మీ అక్కలు వస్తారు, మీ అన్నయ్యలు తమ్ముళ్ళు ఎవరున్నా అందరూ వస్తారు. వాళ్ళ ముందే చండాలంగా ఇవేం చెప్పుకుంటారు? మీరు భలే చెప్తున్నారు, అల్లుడితో ఆమెను అంటున్నారు, ఆమెమో కోడలతో ఉన్నాడు మంచిగా. చండాలంగా ఉంది ఎండడానికే. మీరు ఏం చెప్పుకుంటారు అందరిలో? గలీజ్ అనిపిస్తలేదా మీది? మీకు ఈ రీజన్ పెట్టే పోతే ఉంచుతారు మీ పైన. అవసరమా అదంతా? మీకు ఏదో దారిన పోయే నెత్తికి రాసుకున్నట్టుంది ఇది. హెల్ప్ వరకే ఉండాలి, లిమిట్స్ క్రాస్ చేసి స్పౌస్ ని రెచ్చగొట్టేలాగా ఉండకూడదు ఎప్పుడు కూడా. నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, వీళ్ళిద్దరి మధ్యలో ప్రాపర్ కమ్యూనికేషన్ లేదు. అంతే. నువ్వేం చేస్తున్నావు అంటే అక్కడ ఏదైనా మిస్టేక్ కనిపించినప్పుడు ఆ అమ్మాయి చెప్పాలి, ఓపెన్ గా కాదమ్మా ఇట్లా ఉండాలి నువ్వు అని చెప్పి ఆ అమ్మాయి కూడా చెప్పాలి. నువ్వు ఇట్లా ఉండు, నీ వేషధారణ ఇది కాదు అని చెప్పేసి ఆ అమ్మాయి కూడా చెప్పాలి. చెప్పిన తర్వాత ఈయన ఏం సంగతి ఉందో, ఈయన ఎట్లా బిహేవ్ చేయాలి, ఏం సంగతి, నీ బిహేవియర్ నీ పద్ధతి నచ్చుతలేదని చెప్పి ఒకసారి వార్నింగ్ ఇస్తే సెట్ అవుతుంది. కమ్యూనికేట్ చేసుకోకుండా డైరెక్ట్ యాక్షన్ లోకి వెళ్ళిపోయారు. అదే ఇప్పుడు మీరు ఏదన్నా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి, లేదంటే 4 గోడల మధ్యలో కొట్టుకొని సర్దుకోండి. అట్లీస్ట్ మీరన్నా ఇలాగా బయటపడకండి. నేను బయట వేసుకోలేదు మేడం, నేను మంచిగా. నాకు అర్థమైంది తల్లి, నువ్వు నేను చెప్తా నీ మొత్తం అర్థమైంది. శ్రవణ్తో మాట్లాడతాం, ఇద్దరు వినండి. శ్రవణ్ గారు, దీన్ని ఏమంటారంటే కీలెరిగి వాత పెట్టడం అంటారు. మీకు తెలుసో లేదో ఒకసారి కనుక్కోండి. అర్థమైందా? ఎక్కడ పెట్టాలో అక్కడ బాగా పెట్టింది. ఇంకా మీరు మాట్లాడని కూడా మాట్లాడలేరు. అంటే నా సిన్సియర్ సజెషన్ ఇది. దీన్నే ప్రూవ్ చేస్తా తిరుగుతా అంటే అనవసరంగా అల్లరి పాలవుతారు. అది నిజమా కాదా కూడా మనకు తెలియదు. కాబట్టి మీ సైడ్ ఎంతో కొంత తప్పు ఉంది కాబట్టి మమ్మల్ని అడిగారు కాబట్టి ఒక సజెషన్, ఆ ఇద్దరిని బయటికి పంపించి మీ మానాన మీరు బతికి చూడండి. అయినా కూడా మీకు అవే గొడవలు, ఇవే మిస్అండర్స్టాండింగ్లు వస్తే అప్పుడు ఒక ప్రాపర్ రీజన్తో మీరు డైవర్స్కి వెళ్ళండి. అప్పటిదాకా ఇలాగా నలుగురిలో పెట్టుకోకండి. ఇది అంతేనే కదా సార్? ఇంకెంతకంటే ఏం చేస్తాం దీంట్లో? మీరు కూర్చొని మాట్లాడుకోండి అమ్మా. మీరు ఈ విషయం గురించి ఇంకెప్పుడు చేయకండి ఇలాంటి. ఒకళ్ళని చూసి ఒకళ్ళు నువ్వు చేస్తే నేను చేస్తా అంటే ఇక వాళ్ళకి మనకి తేడా ఏముంది? ఓకే, పంపిస్తాడు. శ్రవణ్ ఏమంటావు? నీకు భార్య పిల్లలు వద్దా?
కావాలి అన్నాడు, ఒకసారి డివోర్స్ అంటావు, ఒకసారి భార్య పిల్లలు అంటావు. చిన్న బాబు ఉన్నాడు, 2 ఏళ్ల బాబు. నువ్వు చూసుకోలేదు, ఎప్పుడు చూసుకోలేదు. వాడిని కూడా నువ్వు చూసుకోలేదు కదా, ఎప్పుడు ఆమెతోనే ఉన్నావు కదా, ఎప్పుడు చూసుకున్నావు, ఎప్పుడు మా ఇద్దరిని ఎప్పుడు ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళ ఆడపిల్ల పిల్లల్ని ఇంట్లో తెచ్చి పెట్టుకుండా అనే ఒక అంశం కూడా ఉండొచ్చు ఈడ. అదే ఇప్పుడు ఆమె ఉక్రోషంతో మంటతోనే చేసింది, ఇంకేముంది, కనిపిస్తోంది అక్కడ. వాళ్ళ పిల్లల్ని తెచ్చి ఇంట్లో పెట్టిండు, మమ్మల్ని చూసుకుంటలేదు, వాళ్ళని వేసుకొని తిరుగుతున్నా అనే ఒక ఉద్దేశం ఇప్పుడు అంటోంది కదా. 2 years బాబును పట్టించుకోలేదు, చిన్నోడిని పట్టించుకోలేదు. ఇక్కడ ఏం లేదు, ఒకళ్ళ మీద ఒకళ్ళు కోపంతో చేసుకున్న పని తప్ప ఏం లేదు. అనవసరంగా మీరు అంత ఇంజనీరింగ్ చేసే పిల్లల గురించి ఆలోచిస్తున్నారు. మీరు ఉద్ధరించుకోండి శ్రవణ్ గారు. మీ భార్యని మిమ్మల్ని నమ్ముకొని పుట్టిన 2 ఏళ్ల బాబు ఉన్నాడు, వాడి భవిష్యత్తు కోసం చూడండి. ఎవరికో తీర్చిదిద్దుతాం, చదువులు చెప్పిస్తాం, ఇదంతా ఎందుకు? అనవసరంగా వీళ్ళని రోడ్డు మీద వేస్తారా? ఏరు కదా. అర్థమైందా నేను చెప్పింది? మీ బాధ అర్థమైంది, నాకు అర్థమైంది. నేనేం మిమ్మల్ని ఆ అమ్మాయిని సపోర్ట్ చేయట్లేదు, ఇద్దరు మధ్యలో ఉండి చెప్తున్నాం ఇది మేము. అర్థమైందా? మీ దగ్గర ప్రూఫ్స్ ఉండే ఆమె నిజంగా తప్పు చేసి ఉంటే వేరే రకంగా ఉండేది. ఇద్దరు వైపు ఏదో బాధ ఉంది మీ ఇద్దరిలో, అది చూసి సార్ట్అవుట్ చేసుకోండి. ఓకేనా అమ్మా? హాసిని, మీ ఆయన చెప్పాడు కదా పంపించేస్తాను, నువ్వు కూడా అలాంటి ఇంకా మానుకో. ఆయన చేశాడు కాబట్టి నేను చేస్తాను తెలిసి నువ్వు అడగలేదు, చెప్పలేదు, ఆయనతో డిస్కషన్ కూడా పెట్టలేదు, డైరెక్ట్ యాక్షన్లోకి దిగి ఆయన ఏదో చేసేద్దామని నువ్వు అనుకుని నువ్వు నవ్వుల పాలవుతావు. నువ్వే రోడ్డు మీద ఆడతావు కదా రేపు. లేదు మేడం, నేను కూర్చోబెట్టి మాట్లాడతాం అనుకున్నా, ఇంతవరకు తీసుకొస్తాడు అనుకోలేదు. నేనేం బయట వేసుకోవాలనుకోలేదు, నేను ఇంతవరకు తీసుకొస్తాడని కూడా అనుకోలేదు. అంతే, మంచిగా ఉంటే మంచిగానే ఉంటాం. చిన్నోని నన్ను మంచిగా చూసుకోమని మంచిగా ఉంటాం. ఏమంటావు శ్రవణ్? చూసుకుంటా మేడం, వాళ్ళు చక్కగా ఉంటే, ఇప్పుడు ఆమె చక్కగా ఉంటే నేను ఎందుకు చేస్తాను? సరే, నువ్వు చక్కగా ఉంటే ఆమె చక్కగా ఉంటుంది, ఆమె చక్కగా ఉంటే నువ్వు చక్కగా ఉంటావు. మీరు మంచిగా ఉండండి, ఇట్లా పంచాయతీలు పెట్టుకొని ఇట్లా కాల్స్ చేసుకోకండి, సరేనా? ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. వామ్మో, ఎక్కడి హాసిని, పేరేమో హాసిని, చేసిన పని అసలు భలే మాట్లాడింది అసలు. ఎంత నాగ్గా నువ్వు చూసినావా? నువ్వు అసలు మాట్లాడుతుంటేనే అర్థమవుతుంది కానీ ప్రూవ్ చేయలేని సిచ్యువేషన్. తెలివిగా ఉంది కదా. ఇక్కడ ఏం చేసిందంటే ఆమె డైరెక్ట్ యాక్షన్లకు దిగిపోయింది. వీళ్ళ మధ్యలో ఎటువంటి కమ్యూనికేషన్ అనేది లేదు ప్రాపర్గా. అంటే ఆమె వార్న్ చేయాలనుకున్నది కానీ ఆమె వార్నింగ్ ఇస్తే ఈయన ఎలా రియాక్ట్ అవుతాడో, వింటాడో లేదో అని కూడా వింటాడో లేదో, ఎట్లే అని అట్లా చేసి చూపిద్దామని చెప్పేసి అట్లా ఆమె యాక్షన్ దిగి టిట్ ఫర్ టాట్ చేసింది ఆమె. అరే అసలు దారుణంగా ఉన్నాయి, ఒక్కొక్కరి స్టోరీ ఒక్కొక్కలా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, టైం స్పెండ్ చేసినందుకు. థ్యాంక్ యూ మేడం.